హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. లోకం పోకడలో మనం మూడో భాగం ఇప్పుడు విందాం. చూడండి, మనం ఎన్నో సంఘటనలు చూస్తుంటాం, అర్థం లేకుండా మనకు తటస్థిస్తూ ఉంటాయి. ఉదాహరణకు రైలు ప్రయాణమే చూడండి. రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒకరు ఫస్ట్ క్లాస్ లోపల, ఒకరు మధ్య తరగతిలో, ఒకరు జనరల్ బోగిలో ప్రయాణం చేస్తుంటారు. విచిత్రం ఏందో, అందరూ చేరే గమ్యం మాత్రం ఒకటే. ఒకరేమో విలాసవంతంగా ప్రయాణం చేస్తుంటారు, ఒకరు మామూలుగా ప్రయాణం చేస్తుంటారు. జనరల్ బోగిలో పోయిన వాళ్ళు నిలబడి చాలా కష్టతరంగా, కానీ గమ్యం మాత్రం ఒకటే. చూడండి, మనిషి యొక్క ప్రయాణం అనేది గమ్యం ఒకటైనా రకరకాలుగా ఎలా ప్రయాణం చేస్తున్నారో చూడండి. అలాగే కొబ్బరి చెట్టు చూడండి, అది పెరిగిన కొద్దీ దాని మట్టలు విరిగిపోతూ ఉంటాయి. పెరిగిన కొద్దీ దాని మట్టలన్నీ విరిగిపోతుంటాయి. అలాగే మన యొక్క జ్ఞానం పెరిగిన కొద్దీ మన ఇతరులు అనే భేదం లేకుండా మరి అన్నీ సమానంగా కనబడుతుంటాయి. ఎట్లాగైతే కొబ్బరి చెట్టు పెరిగిన కొద్దీ నేను పెరుగుతున్నాననే గర్వం ఉండి అనుకుంటుంది నేను ఇలాగే పెరుగుతాను, కానీ మట్టలు మాత్రం వెంటనే విరిగిపోతుంటాయి. అదే జ్ఞానం పెరిగినప్పుడు మనకు వీడు వాడు అని సమాజంలో అన్న తమ్ములు కానీ పక్కింటి వాళ్ళని ఏమైనా పోట్లాటలున్నా అవన్నీ మర్చిపోయి అందరితో సమానంగా ఉంటాయి. ప్రకృతి ఎంత గొప్పదో చూడండి. చనిపోయిన మనిషిని నీళ్లలో వేయగానే అది తేలేటట్టుగా చూస్తుంది. మరి బ్రతికున్న మనిషిని నీళ్లలో పడేయగానే మునిగిపోతాడు. ఒకే నీళ్లు రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చనిపోయిన మనిషిని నీళ్లలో పడేసినప్పుడు అది కొద్దిసేపటికి తేలుతూ ఉంటుంది. బ్రతికున్న మనిషిని నీళ్లలో వేస్తే కొద్దిసేపటికి లోపలికి వెళ్ళిపోతుంది. ఒకే సంఘటన వివిధ రకాలుగా, రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది. మనం ప్రకృతిని కళ్ళతో చూసినప్పుడు మనకు అన్ని దృశ్యాలే కనబడతాయి. కానీ మన హృదయంతో చూసినప్పుడు ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తాయి. దాన్ని ఆస్వాదిస్తాం. ప్రకృతిలో ఉన్న ప్రతి దృశ్యాన్ని అనలైజ్ చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. ఏంటి ప్రకృతి యొక్క రహస్యం, ఎంత అందంగా ఉంది, ఈ జీవితం ఎంత అందం. మన హృదయంతో చూసిన ఆ ప్రకృతి యొక్క అనుభూతి చెప్పలేనిది. ఈ వీడియో చూసి మీరు కూడా చాలా చక్కగా ఫీల్ అవుతారని అనుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.